ఈ వీడియో ప్రతి అమ్మాయికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియోలో నేను పర్సనల్ కేర్ గురించి A to Z మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డైలీ కేర్ కావచ్చు, వీక్లీ కేర్ కావచ్చు, మంత్లీ కేర్ కావచ్చు, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ నన్ను లేదా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ అమ్మానా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మంచిగా హైజీన్ గా ఎలా ఉండాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఏం చెక్కడం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం డైలీ హైజీన్ గురించి మాట్లాడుకుందాము. సో ఇవి చాలా డిఫరెంట్ స్టెప్స్ అనేది ఉంటాయి, చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, కానీ ఇది మీరు ప్రాపర్ గా ఫాలో అయ్యారంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనేది చూస్తారు. సో డైలీ రొటీన్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఓరల్ కేర్ అన్నమాట. ఓరల్ కేర్ అనేది మనం ప్రాపర్ గా తీసుకోవాలి. ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి అంతే. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్రష్ చేసుకోవడం టీత్ కి. ఇది డైలీ ట్వైస్ చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. ట్రస్ట్ మీ, నేను బ్రేసెస్ వేసుకున్నప్పటి నుంచి డైలీ ట్వైస్ అనేది బ్రషింగ్ అనేది చేస్తున్నాను. ఓరల్ అనేది చాలా మంచి హెల్దీగా ఉంటుంది మనకి, అండ్ బ్యాడ్ ఆర్డర్ ఉంటుంది కదా, అది కూడా చాలా వరకు రిడ్యూస్ అవుతుంది. సో ఇలా మనం బ్రష్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది, మనం ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట బ్యాక్టీరియా నుంచి. సో ఇలా ఉండడం వల్ల మన టీత్ హెల్త్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది. సో మార్నింగ్ అండ్ నైట్ ఖచ్చితంగా బ్రషింగ్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం టంగ్ క్లీనర్ అనేది యూజ్ చేయాలి. సో ఇలాంటి టైప్ టంగ్ క్లీనర్స్ ఉంటాయి, నేను పర్సనల్ గా యూజ్ చేసేది అది. బ్యాడ్ బ్రెత్ కి మెయిన్ రీజన్ వచ్చేసి మన టంగ్ పైన ఉన్న బ్యాక్టీరియా. ఈ టూల్ ఏంటంటే మనకి ప్రాపర్ గా బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. ట్రస్ట్ మీ, ఈ ప్రోడక్ట్ ని మీరు యూజ్ చేసినప్పటి నుంచి మీకు బ్యాడ్ స్మెల్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. సో డైలీ ట్వైస్ బ్రష్ చేయండి అండ్ టంగ్ క్లీనర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటిమేట్ కేర్. సో ఇంటిమేట్ కేర్ లో ఏంటంటే మీరు స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ ని ఇంటిమేట్ ఏరియాలో యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. ఆ ఇంటిమేట్ ఏరియా అనేది ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ బ్యాక్టీరియా బిల్డప్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల మనకి సివియర్ డిసీజెస్ అనేది వస్తూ ఉంటాయి. సో జస్ట్ మనం ఇంటిమేట్ ఏరియాని ప్లెయిన్ వాటర్ తో మనం క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ కావచ్చు, వాటర్స్ కావచ్చు, ఏది యూజ్ చేయకండి. ఊరికే లైఫ్ ని కాంప్లికేట్ చేయకండి. జస్ట్ ప్లెయిన్ వాటర్ తో మనం క్లీన్ చేసేసుకున్నామంటే దట్స్ మోర్ దాన్ ఎనఫ్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే ఓన్లీ మీ గైనకాలజిస్ట్ యూజ్ చేయమని చెప్పి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చారంటే దాన్ని మాత్రమే యూజ్ చేయండి. అంతేగాని మీ సొంత రికమెండేషన్స్ తో ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి ఊరికే లైఫ్ ని కాంప్లికేట్ చేసుకోకండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే సోప్ ని అసలు ఇంటిమేట్ ఏరియాలో అప్లై చేసుకోకండి. ఇలా మనం అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంటిమేట్ ఏరియాలో ఉన్న pH బ్యాలెన్స్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. సో దీని వల్ల కూడా మనకి చాలా డిఫరెంట్ డిసీజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో సోప్ ని ఇంటిమేట్ ఏరియాలో లోపల వరకు వెళ్ళి యూజ్ చేయడం అలాంటివి చేయకండి. అసలు సోప్ యూజ్ చేయకండి ఆ ఏరియాలో. జస్ట్ ప్లెయిన్ వాటర్ తో మనం క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రోడక్ట్స్ ఏదైనా ఫ్రేగ్రెన్స్ ఉన్నవి యూజ్ చేయడం, సోప్ హార్ష్ గా యూజ్ చేయడం లేదా స్క్రబ్స్ యూజ్ చేయడం ఇలాంటివి చేశారంటే మీరే కాన్సిక్వెన్సెస్ ని భరిస్తారు. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఆర్మ్ కేర్. సో అండర్ ఆర్మ్ ని కూడా మనం క్లీన్ గా ఉంచుకోవాలి. ఇది చాలా చాలా మంచి హ్యాబిట్ అనమాట. అండర్ ఆర్మ్స్ ని మనం ఎంత క్లీన్ గా పెట్టుకున్నామంటే దాని నుంచి మనకి బ్యాడ్ స్మెల్ అనేది అంత తక్కువ వస్తుంది. డైలీ వాష్ చేసుకోండి. వీలైతే హెయిర్ ని ట్రిమ్ చేసుకోండి. మీకు పర్సనల్ గా ఏది నచ్చితే అది చేసుకోండి. షేవింగ్ చేసుకోవచ్చు, లేదా ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా వ్యాక్సింగ్ చేసుకోవచ్చు. మీకు పర్సనల్ గా ఏది నచ్చితే దాన్ని ట్రై చేయండి. బట్ రెగ్యులర్ గా ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే బ్యాడ్ స్మెల్ అనేది కంట్రోల్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి రోల్ ఆన్ లేదా డియోడ్రెంట్ ని యూజ్ చేయండి. దీని వల్ల కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది తక్కువ వస్తుంది. అండ్ అలానే మనకి ఏంటంటే అండర్ ఆర్మ్ లో పిగ్మెంటేషన్ ఉంటే అది కూడా మెల్లిమెల్లిగా రెడ్యూస్ చేస్తుంది. సో ఇలాంటి అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్ కూడా ఉంటాయి. నా ఫేవరెట్ వచ్చేసి బీ బాడీ వాయిస్ నుంచి. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, చాలా బాగుంటుంది, దాన్ని ట్రై చేయండి. లేదా కెమిస్టెక్ ప్లే నుంచి అండ్ విష్కేర్ నుంచి ఈ 3 బాగుంటాయి అనమాట. సో వాటిని ట్రై చేయొచ్చు. అండర్ గార్మెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. డైలీ అండర్ గార్మెంట్స్ అనేది మార్చుకుంటూ ఉండండి. అండ్ అలానే పీరియడ్స్ అయినప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్ లో వేయకుండా మీరే దాన్ని వాష్ చేసుకున్నారంటే బాగుంటుంది అనమాట. అండ్ వాషింగ్ మిషన్ లో వేసామంటే అన్ని క్లాత్స్ కి అది చాలా గలీజ్ గా ఉంటుంది. అవన్నీ మనకొద్దు. సో మనమే జస్ట్ పీరియడ్స్ అప్పుడు మాత్రం దాన్ని వాష్ చేసుకున్నామంటే మంచిగా ఉంటుంది. అండ్ వీలైతే కాటన్ ప్యాంటీస్ ని యూజ్ చేయండి. కాటన్ ప్యాంటీస్ ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే బ్రీతబుల్ గా ఉంటుంది. సో దట్ మనకి అది చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట ఆ ఏరియా మొత్తం. అండ్ సమ్మర్ లో ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా. ఏ సీజన్ అయినా కాటన్ ప్యాంటీస్ కి స్విచ్ అవుతే ఎంత తొందరగా అంత మంచిది. హెయిర్ హైజీన్, మీకు ఒకవేళ ఆయిలీ స్కాల్ప్ నాలాగా ఉంటే వీక్ కి 2 times మీరు హెయిర్ వాష్ చేసుకుంటే బెటర్. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఓపిక ఉంది అంటే 2 days కి ఒకసారి హెయిర్ వాష్ అనేది చేసుకోండి. అండ్ షాంపూస్ కూడా మైల్డ్ గా ఉన్నవి చూస్ చేసుకోండి. మీకు ఏదైనా హెయిర్ కన్సర్న్స్ ఉంటే
దానికి అకార్డింగ్ గా మనం హెయిర్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాండ్రఫ్ ఉందంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయడం, లేదా ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ వస్తుంది అంటే ఆయిల్ ని తక్కువ చేసే షాంపూస్ ఉంటాయి. సో అలాంటి ప్రోడక్ట్స్ ని యూజ్ చేసామంటే మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు డాండ్రఫ్ ని రెడ్యూస్ చేస్తుంది అంటే డాండ్రఫ్ ని మాత్రమే రెడ్యూస్ చేస్తుంది. మనకి డాండ్రఫ్ రెడ్యూస్ అవ్వాలి, అలానే సిల్కీగా ఉండాలి, స్మూత్ గా ఉండాలి అంటే మనం షాంపూ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేము. అంత మంచి షాంపూస్ కూడా మార్కెట్ లో ఇంతవరకు రాలేదు నాకు తెలిసి. సో మీరు ఒకవేళ ఏదైనా ట్రై చేసి మీకు బాగా నచ్చిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్స్ లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. చేసి ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వండి. మీరు 10 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. చాలా సింపుల్ గా 3 స్టెప్స్ లేదా 4 స్టెప్స్ ఉన్న స్కిన్ కేర్ ని మనం రెగ్యులర్ గా యూజ్ చేసామంటే మన స్కిన్ లో చేంజ్ అనేది ఖచ్చితంగా చూస్తాము. అండ్ స్కిన్ కి మనం కొంచెం టైం ఇవ్వాలన్నమాట ఆ స్కిన్ కేర్ వర్క్ అవ్వడానికి. సో అట్లీస్ట్ మనం 3 to 4 months ఇచ్చామంటే ఒక ప్రోడక్ట్ కి అది రిజల్ట్స్ మెల్లిగా చూపిస్తుంది. స్కిన్ కేర్ అనేది ఓవర్ నైట్ లో జరగదు. సో మనం కొంచెం టైం ఇవ్వాలి. ఏదైనా స్కిన్ కేర్ ప్రోడక్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మనం రిజల్ట్స్ చూడాలి అంటే కొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. ఇవి చేసుకుంటే సరిపోతుంది డైలీకి. అండ్ వీక్లీ రొటీన్ అయితే చెప్తాను. వీక్లీ రొటీన్ లో ఏంటంటే ఎక్స్ఫోలియేషన్ నేను ఇందాక చెప్పాను కదా, అండ్ ఇది వచ్చేసి అండర్ ఆర్మ్స్ కే కాకుండా బాడీకి చేసుకున్నా బాగుంటుంది. బాడీకి చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసి స్కిన్ ని చాలా బాగా స్మూత్ చేస్తుంది అనమాట. నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి డవ్ నుంచి బాగుంటుంది, అలానే బీ బాడీ వర్స్ నుంచి బాడీ స్క్రబ్ ఉంది. అందులో మనకి ఏంటంటే ఏహెచ్ఏ బిహెచ్ఏ కూడా ఉంటాయి. సో అవి మనకి ఇంకా బాగా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తాయి అనమాట. హెయిర్ రిమూవల్ ఇందాక చెప్పాను కదా, హెయిర్ రిమూవల్ అనేది కూడా డైలీ చేసుకోకండి. వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ చేసుకున్నామంటే సరిపోతుంది. డైలీ చేసుకున్నారంటే లైక్ ఎక్సెస్ గా మనం అండర్ ఆర్మ్స్ దగ్గర హెయిర్ ని రిమూవ్ చేసామంటే లేడ్ అనేది ఎక్కువ సార్లు మనం ఆ స్కిన్ పైన పెట్టామంటే మనకి డార్క్నెస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే వీక్లీ ట్వైస్ లేదా వన్స్ చేసుకున్నారంటే సరిపోతుంది. మనం ఓవరాల్ బాడీ మొత్తం కూడా షేవ్ చేసుకోవచ్చు. పర్సనల్ గా ఇది మీ చాయిస్, మీరు కావాలంటే చేసుకోండి. మీకు బాడీ హెయిర్ ఇష్టం ఉంది అంటే అలానే పెట్టుకోండి. ఇదేమి ప్రాపర్ గా ఖచ్చితంగా చేయాలి అని రూల్ అయితే లేదు. ఇది మీ ఇష్టం టోటలీ. మీకు కావాలంటే చేసుకోండి, లేదా స్కిప్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ చేసుకోండి. మానిక్యూర్ అంటే పార్లర్ కి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా మనమే చేసుకోవచ్చు. క్లీన్ నెయిల్స్ ని మెయింటైన్ చేయడం, ఏమైనా ఎక్స్ట్రా స్కిన్ అనేది సైడ్స్ లో ఉంటే దాన్ని కట్ చేసుకోవడం, చిప్ అయిపోయిన నెయిల్ పాలిష్ అలానే ఉంచుకోకుండా దాన్ని రిమూవ్ చేయడం. ఒకవేళ చిప్ అయిపోతుంది మీకు ఇంట్రెస్ట్ లేదు పెట్టుకోవాలి అంటే ఇలా బేర్ నెయిల్స్ లో ఉన్నా పర్లేదు. అందరూ మనం అక్రిలిక్ నెయిల్స్ చేసుకోవాలంటే కుదరదు కదా. సో మనకి నచ్చినట్టు మనం ఉంటే సరిపోతుంది. కానీ క్లీన్ గా మెయింటైన్ చేయండి, నెయిల్స్ ని ట్రిమ్ చేయండి, నెయిల్స్ లో డస్ట్ లేకుండా చూసుకోండి. సో ఈ ప్రాపర్ కేర్ అనేది మనం లెగ్స్ కి హ్యాండ్స్ కి చేసుకున్నామంటే సరిపోతుంది. టవల్స్ ని చేంజ్ చేయండి. లైక్ 2 to 3 days కి ఒకటి మార్చుకుంటూ ఉండండి. అలానే బెడ్షీట్స్ కావచ్చు, పిల్లో కేసెస్ కావచ్చు మార్చుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ పైన పింపుల్స్ తక్కువ వస్తాయి. సో మంత్లీ కేర్ అంటే మనకు గుర్తొచ్చేది మంత్లీ సైకిల్. మంత్లీ సైకిల్లో మనం చాలా ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలి. నాకు తెలుసు మనకి అంత ఓపిక ఉండదు అని చెప్పి, కానీ ఈ చిన్న చిన్న స్టెప్స్ మనం ఫాలో అయ్యామంటే మనకి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయన్నమాట. మంత్లీ సైకిల్ అప్పుడు మనం నార్మల్ గా మీరు పర్సనల్ గా ఏదైనా యూజ్ చేయొచ్చు. ప్యాడ్స్ కావచ్చు, లేదా కప్స్ ఉంటాయి కదా, కప్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు ఏది కంఫర్టబుల్ అయితే దాన్ని యూజ్ చేయండి. ఏ ప్రోడక్ట్ ని యూజ్ చేసినా 4 to 6 hours కి దాన్ని మార్చేసుకోవాలన్నమాట. ఇలా మార్చకపోతేనే మనకి బ్యాక్టీరియా అనేది ఎక్కువైపోయి మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఒకవేళ అది ఫిల్ అయినా ఫిల్ అవ్వకపోయినా మనం ఖచ్చితంగా ప్రోడక్ట్ ని రిమూవ్ చేసి కొత్త ప్రోడక్ట్ ని పెట్టుకోవాలి. సో ఇలా చేస్తే మన హైజీన్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. అండ్ బ్యాడ్ స్మెల్ కూడా చాలా తక్కువ వస్తుంది. అండ్ మనకి ఎలాంటి డిసీజెస్ అనేది మెయిన్ గా రాకుండా ఉంటాయి. సో మనకి ఏంటంటే ఆ ఏరియాలో వెట్ గా ఉంటుంది మంత్లీ సైకిల్ అప్పుడు. సో మనం ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండాలి. వెట్ గా ఉన్నప్పుడు మనకి బ్యాక్టీరియా అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ప్యాంటీస్ అనేది మనం సపరేట్ గా క్లీన్ చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. అన్నిట్లో కలిపేయకుండా మనమే వాష్ చేసుకుంటే కొంచెం హైజీన్ గా ఉంటుంది. నాకు పర్సనల్ గా ఈ టిప్ చాలా చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఒకవేళ మనకి ఏమైనా డిసీజ్ ఉన్నా ఓవరాల్ ఫ్యామిలీ మొత్తంకి రాకుండా ఉంటుంది మనమే క్లీన్ చేసుకున్నామంటే. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ పీరియడ్ హైజీన్ పైన డీటెయిల్ వీడియో కావాలి అని ఉంటే, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. నేను ఒక డీటెయిల్ వీడియో చెప్తాను, లైక్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటివి యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి.
మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిచేస్తున్నాను. ఈ సింపుల్ స్టెప్స్ ని ఫాలో అయ్యారంటే చాలు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.